దేవునికి స్తోత్రం కలుగును కాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. దేవుని ఉద్దేశం క్రీస్తు పట్ల నెరవేర్చబడింది. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చి ఉన్నారు. ఆయన ఏమి ఆశపడ్డారో, ఏం జరగాలని ఆయన అనుకున్నారో అది యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడి ఆయన మరణం ద్వారా అందరి పాపములు విమోచించబడ్డాయి. ఆయన పునరుద్ధానం ద్వారా అందరూ కూడా విశ్వాసంలో బలపరచబడ్డారు. ఆయన రాకడ కొరకై ఎదురు చూసే నిరీక్షణ కలిగిన వారుగా మనందరం కూడా ఉన్నాము. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఎట్టి విధంగా బ్రతికారో గడిచిన దినాల్లో మనం గడిచిన దినాన్న ధ్యానం చేశాం. అందును బట్టి ఆయనను గూర్చి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటి విషయంలో కొద్దిమంది తప్పిపోయి మారు మనసు లేని వారుగా బ్రతుకుతూ మరలా కొత్త ఉద్దేశాలు, కొత్త సిద్ధాంతాలు, కొత్త పద్ధతులను బోధిస్తూ ఉన్నారు. నేటి దిన పరిస్థితులు మనం గమనించినప్పుడు అలాంటి పరిస్థితులే తారసపడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రాథమికమైన పాఠాలు అంటే ఈ పునాది ఉందని గాని ఈ పునాది ఏమిటో అంత స్పష్టంగా వివరించలేదు. క్రైస్తవులుగా మారిన యూదులకు అతడు ఈ లేఖ రాయడం జరిగింది. బహుశా యూదులుగా వారికి పాత నిబంధన దానిని పునాది అని ఉండవచ్చు. కొత్త నిబంధన క్రీస్తు రాయబారులు వేసినటువంటి పునాది కావచ్చు. అతని ఉద్దేశం, సందేశం ఇదే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆయన చెప్పినట్లుగా 6 విషయాల్లో ఒకటి కూడా ఖచ్చితంగా క్రైస్తవ విశ్వాసానికి మాత్రమే చెందిందని అనుకోవడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడ్డాయి, పాత నిబంధనలో నెరవేర్చబడ్డాయి. ఏంటి ఇవన్నీ అనంటే, ఈ బాప్తిస్మములను గూర్చి వాస్తవానికి మనం ఏమనుకుంటామనంటే యేసుక్రీస్తు ప్రభువారే దీనిని ప్రారంభించాడు అని అనుకుంటాం. కానీ నిర్గమకాండంలో 29వ అధ్యాయము 4వ వచనంలో అహరోను అతను కొడుకులను ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఉన్న నీళ్లతో స్నానం చేయించాలి. దాన్ని తపోస్థానం అనగా బాప్తిస్మం అన్నారు. అంటే మందిరములో వారు పరిచర్య చేయుట కొరకు ముందుగా వారిని స్నానం చేయించాలి. దాన్ని బాప్తిస్మం అన్నారు. అంటే ఇది పాత నిబంధన కాలంలో ఉన్న బాప్తిస్మమే. ఈ పునాది పాత నిబంధనలో ఆల్రెడీ ఉన్నది. తర్వాత చేతులుంచడం, ఇది కూడా పాత నిబంధనలో విషయమే. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 10వ వచనంలో మనం ఆ విషయాన్ని గమనించగలుగుతాం. నీవు దేవుని సముఖములో లేవి వారిని నిలబెట్టి వారి మీద చేతులుంచాలి అని చెప్పాడు దేవుడు. అంటే ఈ చేతులుంచడం అనగా హస్త నిక్షేపణ, ఇది కూడా పాత నిబంధనదే. చనిపోయిన వారు లేపబడడం,
వాస్తవానికి మనం చనిపోయిన వారు లేపబడ్డం అంటే కొత్త నిబంధనలోనే చూస్తాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో నేల మట్టితో నిద్రపోయిన వారిలో చాలా మంది సజీవంగా లేస్తారు అని రాయబడింది. అంటే చనిపోయిన వారు, పాత పెట్టబడిన వారు తిరిగి లేపబడతారు అని నిత్యమైన తీర్పు గురించి చెప్తున్నాడు. ఈ తీర్పు దేవుని మీద నమ్మకం, పశ్చాత్తాపం ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నాయి. కానీ ఈ రోజున ఈ కొత్త నిబంధన కాలంలో వీటిని ఏం చేస్తున్నారు అంటే వక్రీకరిస్తూ మరల కొత్త సిద్ధాంతాలుగా, కొత్త ఉపదేశాలుగా వారు మాట్లాడుతున్నారు. అందుకే మూలోపదేశం మాని సంపూర్ణులు అవటానికి మీరు ప్రయత్నం చేయండి అని. పాత నిబంధన కాలంలో ఈ ఆచారాలు లేకపోతే పద్ధతులన్నీ కూడా క్రీస్తు ప్రత్యక్షపు గుడారం గురించి తెలియచేశారు. కానీ కొత్త నిబంధనలో మనమే దేవునికి నివాసమై ఉన్నాం, మనము నిత్య నివాసం అనబడిన పరలోకానికి చేరతాం. అందుకోసమే ఆయన ఏం చెప్తున్నారంటే ఆ నిత్య నివాసానికి వారసత్తులుగా మనం ఉండాలి అని ఆయన భావిస్తున్నాడు. దేవుని వాక్యానికి ఎవరైతే విధేయత చూపుతారో వారు క్రీస్తు నియమించిన నియమాల్లో, పద్ధతులు సాగిన వారుగా ఉంటారు. కానీ కొంతమంది దేవుని యొక్క శక్తిని, ప్రభావమును గుర్తించక తప్పిపోయిన వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు వారిని బాహాటంగా అనగా పబ్లిక్ గా ఒప్పుకోలేని వారుగా ఉన్నారు. ఆయన్ను అవమానించే వారుగా ఉన్నారు. వారు ఎవరు మారు మనసు లేని వారు. అందుకే మరలా మీరు నూతన పరచబడడం అసాధ్యం అన్నాడు. ఎందుకు? వారి జీవితాలు నటన జీవితాలు అయిపోయాయి, భక్తి జీవితాలుగా లేవు. పైకి ఒకలాగా లోపల ఒకలాగా బ్రతుకుతున్నారు. యథార్థమైన బ్రతుకు బతుకుతే బాగుంటది కానీ మోసపూరితమైన బ్రతుకు, ప్రజలను మెప్పించే బ్రతుకు, ప్రజల వలన ఏదో పొందుకోవాలని ఆరాటపడే బ్రతుకులు ఉన్నాయే, ఇవి దేవునికి నచ్చు. పైగా ఆయనకు అవమానం కలుగుతుంది. సంఘం, సమాజం కూడా లేనిపోని నేరారోపణ చేస్తుంది. అందుకే మనం దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించటానికి ఇష్టపడాలి, సిద్ధపడాలి. మారు మనసు పొందిన వారుగా, పరిశుద్ధమైన వారుగా, దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. చాలా మంది ఏమైపోయారు? ఇలాంటి దేవుని యొక్క విషయాల్లో, ఆధ్యాత్మికతలో వారు ఎదగలేని కారణాన, దేవుని వాక్యాన్ని వారు రుచి చూడని కారణాన వారు పతనం అయిపోయారట. అందుకే వారు మరలా పశ్చాత్తాపడడం కష్టం. మరలా వాళ్ళు ఎలా ఉన్నారు? యేసుక్రీస్తు వారిని సిలువ వేసేవాళ్ళుగా ఉన్నారు. ఆయన్ని బాహాటంగా అవమానించే వాళ్ళుగా ఉన్నారు. మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. అభినయ దర్శన్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక పార్టీ పెట్టాడు. పాడేరు ప్రాంతంలో నేను పాదయాత్ర చేస్తున్నానని చెప్పాడు. రీసెంట్గా అతను దాడికి గురయ్యాడు అనే వార్తలు పబ్లిక్ అయ్యాయి. తర్వాత పరిశోధన చేసినప్పుడు ఏం తేలిందంటే అభినయ దర్శనే నాటకం ఆడించాడు. ఇది కేవలం సినిమా స్క్రిప్ట్ టైపులో ఒక చిన్న నాటకం అంతే తప్ప ఇది నిజం కాదు అని తేలిపోయింది. అతని మీద సింపతి చూపించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అసహించుకుంటూ
ఈ పాడేరు కాదు కదా, ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా నువ్వు కనపడడానికి వీల్లేదు అని చెప్పారు. ఏదో ప్రజలను ఉద్ధరిస్తాను, ప్రజలను విడిపించేస్తాను అని చెప్పాడు. ఎందుకు వచ్చిన పని? అతని సేవకుడు కదూ, సేవ చేసుకుంటే బాగుంటుంది కదూ. అనేక ప్రాంతాల్లో దేవుడు అతని సాక్ష్యాన్ని బట్టి, అతను సినీ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చి ప్రభుని తెలుసుకున్న విధానాన్ని బట్టి, అతను పాత జీవితం అంతా విడిచిపెట్టి నూతన పరచబడిన అనుభవంలో ఉండడాన్ని బట్టి దేవుడు అనేక ప్రాంతాల్లో నిలబెట్టాడు, వాడుకున్నాడు. మరి ఎందుకు వచ్చిన ఈ పనికి మళ్ళీ పని? అసలు అతనికి రాజకీయం ఎందుకు? రాజకీయం చేద్దాం, దేశాన్ని ఉద్ధరిద్దాం, లేదా ప్రజలకి ఏదో మేలు చేద్దాం అనుకున్నవాడికి నాటకాలు ఎందుకు? దేవునికి అవమానం కలిగింది ఈ రోజున. అలాంటి వాడు ఉండనేమి ఊడనేమి. నాకు అతనంటే, ఇతను చేసిన పనికి అభిమానం ఉండేది, కొంచెం అభిమానం కలిగింది ఇంతకు ముందు. ఆ ఉన్నది పోయింది మొత్తానికి. ఎందుకు ఇలాంటి పనికి మళ్ళీ పని? రాజకీయంలోకి రావడమే పెద్ద తలకాయ నొప్పి అంటే, ఇప్పుడు దాన్ని నాటకాలు ఆడి ప్రజల మధ్యలో సింపతి సంపాదించి ఆ ఏరియాకి ఏదో చేసేసేవాళ్ళ ఉందామని అనుకోడు. ఎందుకు? ఇదే పాఠాలను విడిచి దేవునికి అవమానం తెస్తున్నారంటే, బాహాటంగా అవమానిస్తున్నారంటే ఇదే. ఎంత బాహాటం అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లిపోయింది అతని గురించి. చాలా విచారకరం. బిడ్డలారా, బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా ఉండకండి, యథార్థంగా బ్రతకండి. ప్రజలు నిన్ను చూసి మెచ్చుకోవాలని కాదు, ప్రభు చేత మీరు మెప్పు పొందాలని ఒక చిన్న ఆశ. అందుకే వాక్యానుసారంగా జీవించటానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు కూడా అలాంటి తాపత్రయం పడాలి. ముండ్లు తుప్పలు, గచ్చ పొదలు పెరిగి తిరస్కారమై శాపానికి గురవుతుంది అనేది గమనించాలి. చివరికి ఏమవుతుంది? ఒక భూమి వర్షం పడకపోతే అది మొత్తం కూడా పాడైపోద్ది. వర్షం పడింది అనుకో, ఆ వర్షం పడిన తర్వాత చక్కగా దాన్ని దున్ని వ్యవసాయం చేస్తే అది అద్భుతమైన పంట ఇస్తే దైవికమైన దీవెనలు పొందుకున్నట్లు. ఇప్పుడు వర్షం పడింది, దాన్ని ఏమి శుభ్రం చేయలేదు, అలా వదిలేస్తే గచ్చ పొదలు పెరిగిపోతాయి, ముండ్లు తొపలు పెరిగిపోతాయి. ఇదంతా కూడా శాపగ్రస్తమైనది. చివరికి అది కాల్చివేయబడడం జరుగుతుంది. అలాగే యేసుక్రీస్తును తెలుసుకొని ఆయన మార్గంలో సాగుతూ ఆయనలో నమ్మకంగా బ్రతకగలిగితే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు. లేకపోతే నీ బ్రతుకు ముండ్లు తుప్పలు పెరిగిన, గచ్చ పొదలు పెరిగిన పనికిరాని సౌడు భూమిలాగా ఉండిపోతుంది. అందుకే అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆయన మనకు అన్యాయం చేసేవాడు కాదు, అసలు అన్యాయస్తుడే కాదు. ఆయన కొరకు ఎవరైతే శ్రమ పడతారో, ప్రయాసపడతారో ఆయన తప్పకుండా మర్చిపోకుండా వారికి సహాయం చేస్తాడు. పవిత్రులు అనగా పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని కలిగిన వారు ఏమేమైతే ఎలాగైతే ప్రయాసపడి ప్రభు సేవ చేశారో వారినట ప్రభు విడిచిపెట్టడు అని చెప్తున్నాడు. దేవుని నామం కొరకు, ఆయన గొప్పతనం కొరకు ప్రయాసపడ్డారు గనక తప్పకుండా మీకు ప్రతిఫలం కలుగుతుంది అని ప్రభు చెప్తున్నారు. నా నామము నిమిత్తం మిమ్మల్ని జనుడు హింసించినప్పుడు, దూషించినప్పుడు ధన్యులు అన్నారు. నా నామము నిమిత్తం మీరు ఏది చేసినా దానికి తప్పకుండా ప్రతిఫలం కలుగుతుందని చెప్పారు. దేవుని పేరట నువ్వేమైనా చేయగలుగుతున్నావా? దేవుని పని ఏమైనా చేయగలుగుతున్నావా? అప్పగించింది చేస్తావా? అప్పగించకపోయినా చేస్తావా? చెప్తే చేస్తావా? చెప్పినా చేయట్లేదా? దేవుని సేవ చేయడం ధన్యత. దేవుని పనుల విషయంలో, పరిచర్యల విషయంలో దేవుని పని కొరకు ప్రయాసపడడం ధన్యత. ఒక ఆయన వచ్చారు ఇంటికి. ఆయన అంటారు, ఎందుకు అయ్యారు ఇలాంటి పనులన్నీ చేస్తారు మీరు, ఎందుకు ఇంత ప్రయాసపడిపోతున్నారు అన్నారు. ఎందుకంటే బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ కొరకు టేబుల్ మేట్లు సిద్ధం చేస్తున్నాము, దానికి పెయింటింగ్ వేస్తున్నాను. ఎందుకంటే మీకు ఇవన్నీ అన్నాడు. అది పరిచర్యలో భాగమైంది.
ఆ పెయింటింగ్ వేయడం కూడా దేవుని పనే. అది దేవుని పని నిమిత్తమై సిద్ధపరచబడుతుంది కనుక అందులో నాకు ధన్యత ఉంది, దీవెన కలుగుతుంది. ఖచ్చితంగా నేను దైవ సేవకుని అయినా, ఈ కాలేజీ పెట్టినోడినైనా ఆ పని నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇది ఎవరో చెబితే చేయట్లేదు. ప్రభు నాకు అప్పగించిన బాధ్యత నేను చేయడంలో నాకు ఆనందం కలుగుతుంది. ఆనందం మాత్రమే కాదు, దేవుడు దైవికమైన దీవెనలు ఖచ్చితంగా నాకు మెండుగా కలుగు చేస్తాడు. ఈ పరిచర్లు ఎవరైతే పాలుభాగస్తులై ఉండి ఆయన పని పట్ల ఆసక్తి కలిగి చేస్తారో, బలవంతం కాదు, రా అంటే వస్తానులే అని చెప్తే కాదు, ఆసక్తి కలిగి ఎవరు చేస్తారు, ఆయన పని అది. నా నామము నిమిత్తం అంటాడు ఆయన. ఆయన నామము నిమిత్తం, సువార్త నిమిత్తం ఏది చేసినా దానికి గ్యారెంటీగా ప్రతిఫలం ఉంటుంది. అంతే తప్ప ఇది ఎవరినన్నా పిలిచి చేయిస్తే అయిపోతుంది, స్టూడెంట్స్ నలుగురు రమ్మని చెప్తే అయిపోతుంది. కానీ అందులో ధన్యత నాకేది పర్సనల్గా ఈ దీవెనను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్తున్నాడు, ఆయన పరిచర్య చేస్తే తప్పకుండా ప్రతిఫలము కలుగుతుంది. ఆయన ఆ విషయాన్ని మర్చిపోడు. మీరు ఆయన పట్ల చూపించిన ప్రేమ కానీ, విధేయత కానీ ఆయన తప్పకుండా గుర్తుపెట్టుకుంటాడు. అందుకనే ఆయన పని చేసేటప్పుడు శ్రద్ధాశక్తి కలిగి చివరిదాకా చేయాలట. ఏదో చేసాను, ఏదో నా చిన్న పని చేశాను కాదు, చివరి వరకు శ్రద్ధాశక్తి కలిగి ఆయన పరిచర్య పట్ల ఆరాటం కలిగి ఉండాలంటున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు మందబుద్ధులై ఉండొద్దు, ఆధ్యాత్మికమైన విషయంలో బద్ధకంగా ఉండొద్దు. ఇతరమైన పనుల్లో కొంతమంది బద్ధకం ఉంటారు, దేవుని పనులు అసలు బద్ధకం ఉండదు. అలా ఉండండి. మీరు దేవుని వాగ్దానాలకి వారసులు అవుతారు. ఆయన మీ యొక్క ఆశలను నెరవేరుస్తాడు. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానమును నెరవేర్చాడు. దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయనే ప్రమాణం చేస్తున్నాడు, నేను మాటిస్తున్నాను అంటున్నాడు. అసలు అతనికంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే వారి మీద ఒట్టు పెట్టి శబ్దం అని చెప్పాలి. కానీ దేవుని కంటే గొప్పడు ఎవడు ఈ భూమి మీద? ప్రపంచంలోనే ఎవడు? ఏ లోకంలోనే ఆయనకి అది గొప్పడు. అందుకే వేరొకరు పేరు పెట్టకుండా ఆయన అంటున్నాడు, నేనే నీకు ఈ మాట చెప్తున్నాను అని. నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, దీవిస్తానన్నాడు, సంతానాన్ని ఇస్తానన్నాడు. ఓపికతో ఎదురు చూశాడు, వాగ్దానం నెరవేర్చబడింది. మనం కూడా దేవుని పని పట్ల ఆసక్తి కలిగి ఉంటే దేవుడు మన పట్ల తన కార్యాలు కూడా తప్పకుండా జరిగిస్తాడు. వాగ్దాన పూర్ణుడు ఆయన. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన పని కొరకు ప్రయాస పెడితే ఆయన వదిలేస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో వదిలేడు. ఆయన మాట ప్రకారం అన్ని విడిచిపెట్టి వచ్చాడు. అబ్రహామును వదిలేశాడా? ఆయన పని చేశాడు. ఆయన పని చేసినాడు, వదలలేదు. ఈ రోజున ఏదైనా పని చేయాలి, మందిరం పనో, సువార్త పనో, పరిచర్యలు ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే అన్నీ అనుకూలంగా ఉంటాయి. అంటే ఏసీ పెట్టేసి ఏసీలో కూర్చోబెట్టి పని చేయబోవంటే చేస్తారు. అలా కాదు. ఎండ, వర్షం, ఇబ్బంది, ప్రతికూలత అన్నీ కూడా ఉన్న ఆ ప్రతికూలతలు కూడా ఇష్టపడి చేయగలిగితే దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. అందుకే నేను చెప్తున్నాడు, మార్పు లేని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. అందుకని ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన శరణ వేడిన వారికి తప్పకుండా ఆయన సహాయం చేసి ఆయన పనులో ముందుకు సాగేటట్లుగా దైవిక దీవెనలు కలుగు చేస్తాడు. అందుకని ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయనను శరణు వేడుకుంటూ మనము గట్టి ప్రోత్సాహం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడట. ఆయన పనులో ఆత్మ సంబంధమైన వారమై ఆశాభావం కలిగి మన ఆత్మలను లంగరు వేసినట్లుగా
భద్రంగా సుస్థిరంగా తెరచాప వేసినట్లుగా లోపల ప్రవేశించడానికి సంసిద్ధమై ఆత్మ సంబంధంగా కట్టబడాలని ఆయన సెలవిస్తున్నాడు. ఆ పరిపూర్ణతలను నడిపించబడాలి అనంటే మనం ఏం చేయబడాలంట? దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, శ్రద్ధాభక్తి కలిగి ఉండాలి. అలాగూ ఆయన కార్యాన్ని జరిగించి ఆయన పనిని ముగించి నిత్యత్వంలోకి అడుగు పెట్టారు. అలాగూ మనం కూడా ఉండిన ఎడల మనం కూడా ఆయనతో పాటు ఉండేటట్లుగా, ఆయన సన్నిధికి చేరిపోయేటట్లుగా సంసిద్ధులం అవుతాం. ఆయన మెల్కీసెదెకు యొక్క వరుస క్రమం చొప్పున ప్రధాన యాజకుడయ్యాడు. మనము ఆ ప్రధాన యాజకునితో పాటుగా పాలు భాగస్తులమై ఉండబోతున్నాం. ఆయన మనకంటే ముందుగా పరలోకంలో ప్రవేశించాడు. మనం వెళ్ళుట కొరకు అన్నిటినీ సిద్ధం చేస్తున్నారు. అందుకనే వాక్యానుసారంగా జీవించాలి, మారు మనసు పొంది జీవించాలి. రకరకాలైన భిన్నాభిప్రాయాలు బాప్తిసం కొరకు కానీ, ఆదివారపు ఆరాధన కొరకు కానీ, ఇతరమైన విషయాల కొరకు కానీ ఉన్నాయి. ఆ భిన్నాభిప్రాయాలను మరలా మీరు పట్టించుకోవద్దని చెప్పి మూల పాఠాలు కలిగిన వారిగా ముందుకు సాగాలని, కొత్త సిద్ధాంతాలు కొత్త పద్ధతులు చెప్తే వాటిని అనుసరించవద్దు అని నేరుగా పౌలు గారు చెబుతున్నారు. కనుక దైవికమైన భయము భక్తి కలిగి ఆయన పనులను నమ్మకంగా సాగటానికి ఇష్టపడండి, సిద్ధపడండి. ప్రభు రాకడలో ఎత్తబడుటకు అందరూ కూడా సిద్ధంగా అండి. ప్రభు ఈ మాటలు మనందరి వినికిట్లో దీవించును గాక. ఆమేన్.